నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారు కూటమిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు కాపు ఆత్మీయ సమావేశంలో నసీర్ అహ్మద్ సత్తెనపల్లిలో విస్తృతంగా పర్యటిస్తున్న కన్నా సూపర్ 6 పథకాలు వివరిస్తూ ప్రచారం పొన్నూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా దుళ్లిపాల నామినేషన్ భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు రేపు గుంటూరులో పర్యటించనున్న పీసీసీ చీఫ్ షర్మిల విజయవంతం చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ పిలుపు రేపు మలేరియా దినోత్సవం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న డిఎంహెచ్ఓ విజయలక్ష్మి వైసీపీ అవినీతి అరాచక పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని ఎన్డీఏ కూటమిని గెలిపించేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ తెలిపారు. నియోజకవర్గంలోని కాపులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో డేగల ప్రభాకర్, నేరెళ్ల సురేష్, నంబూరు సుబాని, ఉగ్గిరాల సీతారామయ్య, ఎర్రగోపు నాగేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయటంలో పవన్ కళ్యాణ్ తనకు ఆదర్శమని నసీర్ చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తనను గెలిపించాలని కోరారు. అనేక పార్టీలు మేము చూసాం. పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టిన తర్వాత దేశంలో ఎన్ని పార్టీలు గోల్మాల్ అయినో మనందరం కూడా చూస్తా ఉన్నాం. కానీ ఈ రోజు వరకు ఆయన పోరాటం, ఆయన చేస్తున్నటువంటి పోరాటం మనందరం కూడా చూస్తా ఉన్నాం. రాజకీయ పార్టీలు పెట్టడం, ఇంతమంది సైన్యాన్ని ముందుకు నడిపించడం అనేది పవన్ కళ్యాణ్ గారి ఆయన చూసే మేము ఇన్స్పైర్ అవుతూ, అధికారం లేకపోయినా 10 సంవత్సరాల నుంచి నేను కూడా ఈ రోజు రాజకీయాల్లో కొనసాగుతాం. అందుకని ఎప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా జీవితంలో గడపాలన్న ఆలోచనతో ఉన్నటువంటి నాకు మరొకసారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో అభ్యర్థిగా నిలిపినందుకు మీరు సామాన్యుడిగా ఉన్నటువంటి నాకు, మీ సోదరుడిగా ఉన్నటువంటి నాకు మీరు బలంగా ప్రతి ఒక్కరు కూడా నేనే క్యాండిడేట్ అనేటువంటి విధంగా మీరందరూ సహకరిస్తే తప్పకుండా మీతో పాటు ప్రతి అడుగులో అడుగు వేసుకుంటూ పెద్దవారికి తమ్ముడిగా, చిన్నవారికి అన్నగా, నిత్యం మీ మనిషిగా, మీ వాడిగా ఉండడానికి నేను సిద్ధంగా. సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సత్తెనపల్లిలోని 31వ వార్డులో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని, తిరిగి గాడిలో పెట్టాలంటే ఎన్డీఏ కూటమికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. సుబాని గారు మీరు ముందుకు రండి, ముందుకు పండి, మీరు ముందుకు పండి, మీరు ముందుండండి. పొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా దుళ్లిపాల నరేంద్ర నామినేషన్ దాఖలు చేశారు. చింతలపూడి నుంచి భారీ ర్యాలీగా వెళ్లి పొన్నూరులో రిటర్నింగ్ అధికారికి దుళ్లిపాల నరేంద్ర నామినేషన్ పత్రాలు అందజేశారు. పార్టీ శ్రేణులు, పార్టీ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. అభిమానంతో తరలివచ్చిన పార్టీ శ్రేణులకు దుళ్లిపాల నరేంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ఇరవై 25వ తేదీ సాయంత్రం జరిగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పర్యటనను జయప్రదం చేయాలని కాంగ్రెస్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ పిలుపునిచ్చారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా 25వ తేదీ సాయంత్రం 6 గంటలకు శారదా కాలనీ సంజీవయ్య నగర్లో జరగనున్న షర్మిల పర్యటనలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మస్తాన్వలి కోరారు. జగన్ చేస్తున్న అవినీతిని షర్మిల ప్రశ్నిస్తూ ఉంటే వైసీపీ కనీసం సమాధానం కూడా చెప్పడం లేదన్నారు. భారత రాజ్యాంగాన్ని బలహీనం చేసే ప్రయత్నాన్ని ఇండియా కూటమి అడ్డుకుంటుందన్నారు. రాజధాని అభివృద్దిపై మోడీని ప్రశ్నించే ధైర్యం టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలకు లేదన్నారు. పెమ్మసానికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని చెప్పిన మస్తాన్వలి ఓట్లను కొనుక్కొని ఎంపీ కావాలనే ఆలోచనను పెమ్మసాని మానుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి షర్మిలారెడ్డి గారు రేపు గుంటూరు నగరానికి విచ్చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియా కూటమి నుంచి పోటీ చేసేటటువంటి అందరూ గుంటూరు వెస్ట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటుగా యావత్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ షర్మిలారెడ్డి గారి యొక్క కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి లోపాయికారిగా నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా వ్యాపార భాగస్వామి, రాజకీయ భాగస్వామిగా ఉన్నాడో చాలా క్రిస్టల్ క్లియర్గా మరి ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేనటువంటి పిరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పలేని జగన్మోహన్ రెడ్డి. పెమ్మసాని చంద్రశేఖర్ అడ్డ 30 సంవత్సరాలు ఎప్పుడు ఓటేలా ఇక్కడికి వచ్చి ఏమరావతి ఉందని ఇక్కడికి వచ్చి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడో చెప్పాలి. పెమ్మసాని, నీ దగ్గర ఉన్నటువంటి ధనంతో గుంటూరు ప్రజలు కొనుక్కోవాలనేటటువంటి ఒక దుర్మార్గ విధానం తప్ప నీకున్నటువంటి అర్హత ఏంటి అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఉండాలంటే నరేంద్ర మోడీ ఇంటికి పోవాలి. ఈ దేశంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉండాలంటే నరేంద్ర మోడీ ఇంటికి పోవాలి. ఈ దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గాలంటే నరేంద్ర మోడీ ఇంటికి పోవాలి. అలాగే హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు అన్నదమ్ముల్లాగా మన యొక్క లౌకిక వ్యవస్థ నిలబడాలంటే నరేంద్ర మోడీని ఇంటికి ఈ నెల 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలు దరిచేరవని డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. నీటి నిల్వలు ఎక్కువ రోజులు లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించాలన్నారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడైనా సరే నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. ఈ డ్రైనేజ్ అవన్నీ కూడా ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. పర్సనల్గా కేర్ వచ్చేసరికి మస్కిటో కిటికీలకి, తర్వాత తలుపులకి, అదేవిధంగా ఇంటిలో దోమతెరలు అవి వేసుకోవాలి. అదేవిధంగా పిల్లలు కనుక బయట ఆడుకోవడానికి వెళ్లే ముందు వాళ్ళకి ఫుల్ స్లీవ్స్ అవి వేయటం, కొబ్బరి నూనె అవి కూడాను ఆయిల్ అప్లై చేస్తే దోమలు కొట్టకుండా ఉంటాయి. వేప ఆకు పొగ పెట్టినా కూడా దోమలు రాకుండా ఉంటాయండి. ఈ చిన్న చిన్న టిప్స్ వాడుతూ దోమలు కొట్టకుండా మనం తీసుకోవాలి. పర్సనల్ కేర్ అందరూ కూడాను తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత మన చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కూడాను నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. తర్వాత ఎవ్రీ ఫ్రైడే డ్రై డే అన్న నిదానంతో మనం ముందుకెళ్తున్నాము. ప్రతి వారం కూడాను ఒక శుక్రవారం అంటే మన లార్వా నుంచి దోమగా మారడానికి 7 days పడుతుంది. ఆ సర్కిల్ని బ్రేక్ చేయడానికి మనము ఎవ్రీ ఫ్రైడే డ్రై డే కింద మనం పాటిస్తాం. 2014లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసం చేశారని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మహిళల అభ్యున్నతికి సీఎం జగన్ విశేష కృషి చేశారని చెప్పారు. మహిళలను మరోసారి మోసం చేసేందుకే చంద్రబాబు అసత్య హామీలు ఇస్తున్నారని విమర్శించారు. డ్వాక్రా సంఘాలు మొత్తం ఏ గ్రేడ్ నుంచి బి గ్రేడ్కి, సి గ్రేడ్కి పడిపోయి డ్వాక్రా మహిళలు మొత్తం కూడా ఆ సంఘాన్ని నడపడమే భారమైనటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం డ్వాక్రా సంఘాల రుణాలన్నింటినీ కూడా మాఫీ చేయడంతో ఈ రోజున 54% ఏదైతే మహిళలలో 54% డ్వాక్రా పొదుపు సంఘాలు నడిపేటటువంటి మహిళలందరూ కూడా ఈ రోజున పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున స్వయం ఉపాధితోటి తమ కాళ్ల మీద తాము నిలబడినారు.
మరి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మహిళలకు చెయ్యకుండా డోక్రా రుణమాఫీ చేస్తానని ఆ రోజు ఎగ్గొట్టి మొత్తం వాళ్ళకి గుండు సున్నా చూపించి ఈ రోజున మళ్ళీ అధికారంలోకి వస్తే 10 లక్షల రుణం ఇప్పిస్తాము అనేటటువంటి కల్లబొల్లి మాటలు ఎట్లా మాట్లాడగలుగుతున్నారు? జగన్ తో మేము ఉన్నామని ప్రజలు భరోసా ఇస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా అన్నారు. 8వ వార్డులో నూరి ఫాతిమా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఓటు వేస్తామని చెప్తున్నారన్నారు. సంక్షేమ పథకాలతో పాటు తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామన్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం ముస్తఫా చేసిన అభివృద్ధిని చూసి తనను గెలిపించేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు. స్థానిక సమస్యలపై అవగాహన లేని వ్యక్తి పెమ్మసాని అని, ఆయన వ్యాపారాలను విస్తరించుకునేందుకు పెమ్మసాని ఎంపీగా పోటీ చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రతి గడపలో ఎల్లే కొద్దీ పాజిటివ్నెస్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే నమ్మకం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు నమ్మకం. ఏ విధంగా అంటే సంక్షేమ పథకాలు అందించి ప్రతి కుటుంబానికి మరి ఎక్కడ చూసినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాకు వెన్నంటే ఉన్నారు. ఎవరూ లేనట్టుగా, ఏ ప్రభుత్వం లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంక్షేమం చేసి చూపించారు. కాబట్టి మేము ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి వైఎస్ఆర్సీపీకి అలాగే ఫ్యాన్ గుర్తుకి ఓటు వేస్తామని చెప్తున్నారు. కొత్తగా ఎంపీ గారు వస్తున్నారు పెమ్మసాని గారు. నేను ఇది డెవలప్ చేస్తాను, సొంత నిధులతో స్కూళ్ళు చేస్తాను, సొంత నిధులతో హాస్పిటల్ తయారు చేస్తాను. నాకు తెలిసి ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ స్కూళ్ళు కట్టి దాని ద్వారా డబ్బులు లాగే విధంలో ఆయన ఉన్నారు. ఆయన మరి ప్రజలు ఇక్కడ స్థానికంగా సమస్యల గురించి అయితే దానికి అవగాహన లేదు. రానున్న రోజుల్లో మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మా 8వ డివిజన్కి విచ్చేసి మా వడ్డరిగూడెంని, శివాలయం వారి వీధి, చందయ్య నంగరు, పూసల సుబ్బయ్య సందు వీధుల్లో తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ముస్తఫా గారి మీద అభిమానంతోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సంక్షేమాన్ని ధ్యేయంగా పెట్టుకొని ముందు స్థానికంగా ప్రజలందరూ ఆర్థికంగా భరోసాగా ఉంటేనే స్థానికంగా కూడా వారందరూ ఆర్థిక అభివృద్ధి జరిగి ఆ అభివృద్ధిలో భాగంగానే మిగతా కార్యక్రమాలు చేస్తున్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో నూరి ఫాతిమా గారిని ప్రతి ఒక్కళ్ళు అఖండంగా ప్రతి ఒక్కళ్ళు అభిమానిస్తూ ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానిస్తూ, ఎందుకంటే 2 పర్యాయాలుగా ముస్తఫా గారంటే అందరికీ నమ్మకం. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థి కెవిన్ రాక్ ను కీర్తన ట్రస్ట్ చైర్మన్ విజయలక్ష్మి సన్మానించారు. బ్రాడీపేట 6వ లైన్లో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థి కెవిన్ రాక్ కు కీర్తన ట్రస్ట్ చైర్మన్ విజయలక్ష్మి 5,000 రూపాయల చెక్కును అందజేశారు. కెనడీ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న కెవిన్ 600 మార్కులకు గాను 586 మార్కులను సాధించడం అభినందనీయమన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను కీర్తన ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మానించి ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. అత్యున్నత మార్కులు సాధించిన కెవిన్ రాక్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. కార్యక్రమంలో రిటైర్డ్ హెచ్ఎం రత్నకుమారి, విద్యార్థి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కెనడీ స్కూల్లో విద్యార్థిగా ఉన్నటువంటి మా కెవిన్ బాబు 600 మార్కులకు గాను 586 మార్కులు సాధించి ఎంతో ఉన్నతంగా 10వ తరగతి వరకు తన యొక్క విద్యని పూర్తి చేసుకోవడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంటర్మీడియట్ కానీ లేదా ఇంకా ఉన్నత చదువులు చదువుకొని అబ్రాడ్ వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి, వారి అమ్మమ్మకి, నానమ్మకి అందరికీ మంచి పేరు తీసుకురావాలని, మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా గర్వించేటువంటి ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి ఆ బిడ్డను ఆశీర్వదిస్తూ, కెవిన్ రాక్ కెనడీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు. టాప్ 5లో ఉంటే చాలా అనుకున్నాను నేను. టాప్ 3కి వచ్చాడు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి కష్టపడి చదివాడు. అది కాకుండా మా పెద్ద పాప విజయలక్ష్మి గారు తను ఎంతో ప్రోత్సహించి కీర్తన ట్రస్ట్ ద్వారా అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటే పిల్లలకి ఇంకెంతో మంచిది. తను ఎంతో ఆదర్శంగా ఉంటుంది, పెద్దవాళ్ళని గౌరవిస్తుంది. ఈ పిల్లవాడిని కూడా సన్మానిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అని నా తరపున, నా కుటుంబం తరపున మరి ప్రగాఢ విశ్వాసాన్ని నేను తెలియపరచుకుంటూ తనకు ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. ఇండియా కూటమి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు జాన్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. ఇండియా కూటమి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా జాన్ బాబు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నగరంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి జాన్ బాబు నామినేషన్ను దాఖలు చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తమను గెలిపించాలని కోరారు.
జీవీఆర్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఎంసెట్, ఈసెట్, పాలిటెక్నిక్, ఏపీ ఆర్జేసీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రాడీపేటలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ ప్రత్యూష సుబ్బారావు పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు. పోటీ పరీక్షలు ఎలా రాయాలి అనే విషయంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆలోచన విధానం అదుపులో లేకపోవడం వల్లనే విద్యపై అధిక శాతం విద్యార్థులు దృష్టి పెట్టలేకపోతున్నారన్నారు. ఆలోచన విధానం అదుపులో ఉంటే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు. పట్టుదలతో విద్యను అభ్యసిస్తే ఏ పరీక్షలో అయినా ఉన్నత మార్కులు సాధించగలుగుతారన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ తురకా వీరయ్య, వెంకట్రావు, శివనాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆలోచించాల్సింది నువ్వే. నీకు తెలిసినంతగా నీ గురించి ఇంకొకరికి ఎవరికి తెలియదు. నీకు తెలిసినంతగా నీ గురించి, నీ అలవాట్ల గురించి, నీ నమ్మకాల గురించి, నీ ఆలోచనల గురించి ఎదురు కూర్చున్నావు. నీ ఆలోచన ఏమొస్తుంది? నడుస్తున్నావు, నీ ఆలోచన ఏమొస్తుంది? చూస్తున్నావు, నీ ఆలోచన ఏమొస్తుంది? ఇవి నీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు నాన్న. ఎడ్యుకేషన్ ఈజ్ ది మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్. ఎడ్యుకేషన్ ఈజ్ ది మోడిఫికేషన్ ఆఫ్ థాట్. ఎడ్యుకేషన్ ఈజ్ ది మోడిఫికేషన్ ఆఫ్ బిలీఫ్. నేను పేదోడిని, నేను చిన్నోడిని, నేను పొట్టోడిని, నేను నల్లోడిని, నాకు చదువు రాదు, నాకు మ్యాథ్స్ రాదు, నాకు ఫిజిక్స్ రాదు, నేను గెలవలేను. ఇవన్నీ నాన్ సీరియస్ వర్డ్స్. But education is the powerful tool. Education is the modification of thought. నీ ఆలోచన మారకపోతే నువ్వు ఎడ్యుకేషన్ లో ఉన్నట్టు లెక్క కాదు. అరాగ్రహారంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కార్యక్రమంలో నంద్యాల శ్రీనివాసాచార్యులు, నంద్యాల యోగానంద, వైవి రమణస్వామి, ఎలమందల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విశ్వజ్యోతి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా సంగడగుంట ఇందిరా కాలనీలోని విశ్వజ్యోతి స్కూల్లో ప్రిన్సిపాల్ బండి జేమ్స్ అధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఇటీవల విడుదలైన పరీక్షా ఫలితాల్లో సాయి దీప్తి 586 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారన్నారు. షేక్ ఫిజా 583 మార్కులు, భవానీ 579 మార్కులు, ఈశ్వర ఆంజనేయులు 573 మార్కులు, చండీ ప్రియ 572 మార్కులు సాధించినట్లు తెలిపారు. 550 పైన మార్కులు 14 మంది విద్యార్థులు, 500 పైన మార్కులు 37 మంది విద్యార్థులు సాధించినట్లు చెప్పారు. విద్యార్థుల పట్టుదల, సిబ్బంది కృషితోనే తమ విద్యార్థులు అత్యున్నత ఫలితాలను సాధించగలిగారన్నారు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేస్తామన్నారు. 2024 10th పబ్లిక్ పరీక్షల్లో మరి మా స్కూలు మరి యొక్క గుంటూరు వన్ టౌన్లో మరి రికార్డు స్థాయిలో మంచి ఫలితాలు సాధించి మా విద్యార్థులు మాకెంతో సంతోషాన్ని మరి తీసుకురావడం జరిగింది. మరి గత సంవత్సరం 589 మార్కులు సాధించి మరి ఈ యొక్క గుంటూరు వన్ టౌన్లో మొట్టమొదటి స్థానంలో నిలబడటం జరిగింది. మరి ఈ యొక్క సంవత్సరం కూడా మరి ఈ సంవత్సరం మరి 100% ఫలితాల్లో మరి మా స్కూలు మరి మంచి ఫలితాలను సాధించింది. మొట్టమొదటిగా 586 మా ప్రియ విద్యార్థిని వి సాయి దీప్తి రెడ్డి సాధించి మరి మంచి ఫలితాలను ఈ సంవత్సరం మాకు అందించడం జరిగింది. అదేవిధంగా షేక్ ఫీజా 583, మరి జి భవానీ 579, బి ఈశ్వర ఆంజనేయులు 573, వై చండీ ప్రియ 572. ఈ విధంగా మరి మా ఫలితాలన్నీ కూడా మరి అద్భుత ఫలితం. మహిళా స్వచ్ఛంద జేఏసీ నాయకురాలు లంకా మాధవి పుట్టినరోజు వేడుకలు ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం లాఫింగ్ క్లబ్ అధ్యక్షులు లాల్ వజీర్ మరియు సభ్యులు లంకా మాధవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లంకా మాధవి పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుట్టినరోజుని రెస్టారెంట్లకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈ విధంగా పేదలకు సహాయం చేయాలని తెలిపారు. స్తంభాల గరువులో గల్లా మాధవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గాదే వెంకటేశ్వరరావు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, బీజేపీ వనమా నరేంద్రలు హాజరై గల్లా మాధవితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బాబును మళ్లీ రప్పిద్దామంటూ మహిళలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డివిజన్లో వైసీపీకి చెందిన 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి గల్లా మాధవి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా షేక్ మొహమ్మద్ నామినేషన్ దాఖలు చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల రజని గడప గడపకు తిరుగుతూ సంక్షేమ పాలన అందించిన వైసీపీని మరోసారి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. పేదలకు అండగా నిలుస్తున్న ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ప్రతిపాడు నియోజకవర్గ అభ్యర్థి బల్సాని కిరణ్ కుమార్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ నామినేషన్ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారు. కూటమిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. కాపు ఆత్మీయ సమావేశంలో నసీర్ అహ్మద్. సత్తెనపల్లిలో విస్తృతంగా పర్యటిస్తున్న కన్నా సూపర్ 6 పథకాలు వివరిస్తూ ప్రచారం. పొన్నూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా దుల్లిపల్ల నామినేషన్. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు. రేపు గుంటూరులో పర్యటించనున్న పీసీసీ చీఫ్ షర్మిల. విజయవంతం చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ పిలుపు. రేపు మలేరియా దినోత్సవం. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న డిఎంహెచ్ఓ విజయలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.